విశాఖ జిల్లాలో రౌడీ షీటర్ ఉండటానికి వీల్లేదని సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాగ్చి స్పష్టం చేశారు. విశాఖ పోలీస్ కమిషనరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో రౌడీ షీటర్లకు రెండే మార్గాలు ఉన్నాయని, అయితే జైలులో ఉండాలి లేదా జిల్లా బయట ఉండాలని చెప్పారు. అలా కాకుండా నేరాలు చేస్తాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రివెంట్ డిటెక్షన్ యాక్ట్లో భాగంగా రౌడీ షీటర్స్ను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తినా ఎనీటైం తన పర్సనల్ నంబర్ 7995095799కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. మన నగరంలో రౌడీ షీటర్ జైలు బయట తిరగడానికి లేదు. రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, రౌడీ షీటర్స్ అందరూ జైలు లోపల ఉండాలి, లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా, కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు. అందుకే రౌడీ షీటర్స్ అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం. వాళ్ళు ఏదైనా అఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. రౌడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పాడిపోవాలి, జిల్లాలో మాత్రం ఉండడానికి వీల్లేదు. రౌడీస్ ఎవరైనా చిన్న తప్పు చేసినా మేము కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. డిజర్వింగ్ క్యాండిడేట్స్ మీద జిల్లా బహిష్కరణ ఇది కూడా ఆర్డర్ కూడా పాస్ చేయాలి. ఇప్పుడు ముందుకు రాకుండా వెనక నుండి నడిపించినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అటువంటి రౌడీస్ ఎటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తే వెనక నుండి నడిపిస్తూ ఏదైనా అఫెన్స్ కమిట్ చేస్తే మా ఫోన్ నంబర్, పర్సనల్ ఫోన్ నంబర్ మీ అందరి దగ్గర ఉంది. 7995095799. పగలు గాని రాత్రి గాని 24/7 ఎప్పుడైనా ఈ నంబర్కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా, SMS ద్వారా, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి నాకు తెలియజేయండి. మేము దర్యాప్తు చేసి ప్రతి రౌడీ షీటర్ మీద కఠినమైన చర్య తీసుకుంటాం.